మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన కొత్త నేర చట్టాలను భారత న్యాయవాదుల సంఘం తీవ్రంగా ఆక్షేపిస్తుంది. ప్రజల హక్కులను కాలరాసేలా ఈ చట్టాలు ఉన్నాయని ఆరోపణలు చేస్తోంది. దీంతో పాటు పూర్తిగా పోలీసులకు ప్రజల హక్కులను హరించేలా అధికారాలన్నీ కూడా పోలీసులకే కట్టబెట్టేలా ఉన్నాయని కూడా ఈ చట్టాలు ఉన్నాయని తీవ్రంగా ఆక్షేపిస్తుంది. ఇదే అంశాలకు సంబంధించి అఖిల భారత న్యాయవాదుల సంఘానికి సంబంధించినటువంటి నేత ఈశ్వర్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. ప్రధానంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కొత్త నేర చట్టాలను తీసుకొచ్చింది. ఈ నేర చట్టాలు కొత్తగా తీసుకొచ్చినటువంటి నేర చట్టాలు ప్రజలకు ఏ విధంగా, అంటే ప్రజల హక్కులను ఏ విధంగా కాలరాస్తాయంటారు? బ్రిటిష్ కాలం కంటే ముందు మన దేశంలో వివిధ ప్రాంతాలను రాజులు పరిపాలిస్తుండేవాళ్ళు. వాళ్ళు వచ్చిన తర్వాత అంటే వాళ్ళ పరిపాలనలో ఆ పరిపాలన చేయడానికి వాళ్ళే స్వతహాగా నిర్ణయాలు తీసుకునేవాళ్ళు. ఒక నేరం చేసిన వ్యక్తిని ఏ రకమైన శిక్ష వేయాలంటే బహిరంగంగా ఊరిదీసేవాళ్ళు, చలకోళ్ళతో కొట్టేవాళ్ళు, తర్వాత మనుషుల చేత తరిమి రాళ్లతో కొట్టి చంపించేవాళ్ళు. ఇది చూసిన బ్రిటిష్ వారు ఇది వాళ్ళు రాజ్యాలన్నీ కూల్చిన తర్వాత వీళ్ళు చేసిన ఈ రకమైన నిర్ణయాలతో, రాజులు చేసిన నిర్ణయాలతో అనాగరికంగా ఉన్నాయి ఇవి. కాబట్టి వాళ్ళు ఒక ఆలోచన చేసి కొన్ని మానవీయ కోణాలన్నింటినీ కూడా జత చేసి కామన్గా దేశవ్యాప్తంగా ఉండే మొత్తం అన్ని రాష్ట్రాలను ఒక దేశంగా చేసిన తర్వాత ఈ విధంగా మెలగాలి. ఇప్పుడు సమాజంలో బలవంతులు ఉంటారు, బలహీనులు ఉంటారు. ముఖ్యంగా స్త్రీలు పురుషులతో పోల్చుకుంటే చాలా బలహీనులు. సమాజంలో సగభాగం ఉండే స్త్రీలు, వాళ్ళ ప్రొటెక్షన్ చాలా కష్టమయ్యేది. ఈ పురుషాధిపత్యంతో వాళ్ళను వివిధ రకాలుగా అత్యాచారాలు చేయడం, అన్యాయాలు చేయడం చేసేవాళ్ళు. అదే కాకుండా సమాజంలో ఉండే మిగతా కులాలు కానీ మతాలు కానీ రూపంలో కానీ తీసుకుంటే బలహీనమైన కులాలు, బలవంతులు కొంతమంది, బలహీనులు కొంతమంది, ఇవన్నీ ఉండడంతో ఈ మనుషులు అనేవాళ్ళు అందరూ కూడా సమాన హక్కులతో బతకాలా, సమానంగా ఉండాలని చెప్పేసి కామన్గా అన్ని చట్టాలు తీసుకొచ్చి దౌర్జన్యకారులు, ఆధిపత్య శక్తులు బలహీనులపైన దాడి చేయకుండా ఉండడం కోసం ఒక ప్రొటెక్షన్గా ఈ చట్టాలను తీసుకొచ్చారు బ్రిటిష్ వాళ్ళు. వాటిల్లో చాలా మంచి చట్టాలు ఉన్నాయి. వాటన్నిటినీ కొన్ని మనం ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవచ్చు. ఆ రకంగా ఉన్న రాజులు చేస్తున్న అనాగరిక చర్యలను ఈ బ్రిటిష్ వాళ్ళు తొలగించి అలాంటి చర్యలు మనకు వద్దని చెప్పేసి ఒక మానవీయ కోణంలో కొంత భాగం వాళ్ళ వ్యాపార ప్రయోజనం కొంత ఉన్నప్పటికీ దాదాపుగా 80% వరకు ఒక మానవీయ కోణాన్ని యాడ్ చేసి కొత్త చట్టాలను తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ప్రజలకు ఒక పద్ధతిలో బ్రతకడానికి, ప్రతి విషయానికి ఒక పద్ధతిలో బ్రతకడానికి చట్టాలను తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఆ చట్టాలు అనాగరికంగా ఉన్నాయని ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం భావిస్తుంది. అవన్నీ ఇంగ్లీష్ వాళ్ళు తీసుకొచ్చినాయి కాబట్టి అవి అనాగరికంగా ఉన్నాయి. మేము చాలా మానవ హక్కులను, ప్రజల యొక్క హక్కులను గౌరవించే విధంగా ఈ కొత్త చట్టాలను తీసుకొస్తామని చెప్తున్నారు. అయితే ఎంతవరకు బాగున్నాయి అని మనం ఒకసారి మనం గమనించామంటే, ముఖ్యంగా అన్నీ చెప్పలేం కానీ సమయం మనకు సరిపోదు. ఒక 2-3 ఉదాహరణలుగా తీసుకుంటే, ఇప్పుడు ఏదైనా ఒక వ్యక్తి నేరం చేస్తే, దొంగతనం చేశాడు లేదా మర్డర్ చేశాడు ఏదో వివిధాల కారణాలతో, మరి ఆ వ్యక్తిని విచారణ చేయడానికి, ఆ నేరాలను విచారణ చేయడానికి 3 రకాల చట్టాలు మనకు. ఇండియన్ పీనల్ కోడ్ అని ముందు మనకున్నది, బ్రిటిష్ వాళ్ళు చేసింది. తర్వాత సిఆర్పిసి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, నేరము శిక్ష ఐపీసీలో. తర్వాత ఆ నేరానికి ఎట్లా విచారణ చేయాలా అనేది సిఆర్పిసి, పోలీసులకు గైడెన్స్ అనమాట, నేరాన్ని విచారించేదానికి. తర్వాత ఆ నేరం ప్రూవ్ కావాలంటే కోర్టులో ఎవిడెన్స్ యాక్ట్, సాక్ష్య చట్టం. ఏ రకమైన సాక్ష్యాన్ని తీసుకోవాలా, పోలీసులు ఏ విధంగా విచారించాలా, ఏ పోలీస్ అధికారి ఏ నేరాన్ని విచారించాలా అనేది సిఆర్పిసి. తర్వాత విచారించిన తర్వాత ఏ సాక్ష్యం కోర్టు తీసుకోవాలి, ఎలాంటి సాక్ష్యాన్ని తీసుకోవాలి అనేది ఎవిడెన్స్ యాక్ట్. ఈ మూడింటిని మన కేంద్ర ప్రభుత్వం ఆ పేర్లను రద్దు చేసి దేశ ప్రజలకు సంబంధం లేని ఆ భాష, అంటే దేశ ప్రజలకు చాలామందికి 90% ప్రజలకు ఈ భాష అర్థం కాదు.
ఇండియన్ పీనల్ కోడ్ చాలా ఈజీగా ఉంది. బిఎన్ఎస్ఎస్ అర్థం కాని భాష, సాంస్క్రిట్లో ఉండే పదాలను తీసుకొచ్చి ఈ మూడింటికి పెట్టారు. దీనివల్ల ఇది అర్థం చేసుకోవడానికి అసలు న్యాయవాదులకి అర్థం కావడం లేదు వీళ్ళు చెప్పే భాష. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ రకంగా ఆ పేర్లు మార్చేసి తీసుకొచ్చడం వల్ల ఏమన్నా కొత్త కోణాన్ని ఏమన్నా ప్రజంగా మెరుగైన విధంగా ఈ చట్టాలు ఏమన్నా పేర్లు కత్తి పక్కన పెట్టినా సరే ఏదో పేర్లు పెట్టినారు, మెరుగైన విధంగా ముందున్న బ్రిటిష్ వాళ్ళు చెప్తాండే ఈ చట్టాల కంటే మెరుగైన విధంగా ఏమన్నా ఇక్కడ ఉందా అని మనం గమనిస్తే లేదు. చాలా చట్టాలు చాలా వరకు ప్రజల యొక్క హక్కులను హరించే విధంగా ఉండాలి. ఉదాహరణకు ఇప్పుడే నేను చెప్పాను, ఒక నేరాన్ని ఒక ముద్దాయి మర్డర్ చేశాడు, విచారణ పోలీసు వాళ్ళు వాడిని పట్టుకుంటారు, ముద్దాయిని పట్టుకొని విచారించే వాళ్ళు ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు వాళ్ళ దగ్గర. ఏమయ్యా ఈ విధంగా నువ్వు నేరం చేసినట్టుగా ఆరోపణలు ఉన్నాయి, దీని గురించి చెప్పంటే అప్పుడు ఎవిడెన్స్ యాక్ట్లో 27 ఎవిడెన్స్ యాక్ట్ ఒకటి సెక్షన్ 27 ఉంది. దాని ప్రకారం ఏంటంటే ఇప్పుడు జనరల్గా పోలీసు వాళ్ళ గురించి మనకు తెలుసు, వాళ్ళే రికార్డ్ చేసుకొని సంతకాలు పెట్టించుకుంటారు. అట్లా పెట్టినప్పటికీ వాళ్ళు పోలీసులు చేసిన ఆ రికార్డు సెక్షన్ 27 ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారము రికార్డు చేస్తే ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం ఎవరైతే బ్రిటిష్ వాళ్ళు చేసినారు ఈ చట్టాలు అని చెప్పి చెప్తున్న ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 27 ప్రకారము పోలీసు వాళ్ళు రికార్డు చేసిన ఆ రికార్డు చెల్లదు కోర్టులో డైరెక్ట్గా. ఎప్పుడు చెల్లుతుందంటే ముద్దాయి చెప్తాడు, నేను ఫలానా వ్యక్తిని మర్డర్ చేసి నేను మర్డర్ చేయడానికి ఉపయోగించిన ఆయుధాలు కత్తులో లేకపోతే బాంబులో ఆర్టికల్స్ని మెటీరియల్ని ఫలానా బావిలో వేసినాను, ఫలానా పొదల్లో దాచిపెట్టాను, రాండి నేను చూపిస్తాను అని ముద్దాయి చెప్పిన తర్వాత వెంటనే పోలీసులు అక్కడికి వెళ్ళి వాటిని అతను ఏవైతే చెప్పినాడో అవే వాళ్ళు రికవర్ చేస్తే అప్పుడు ఆ చట్టం మాత్రమే చెల్లుతుంది. పోలీసులు ఇష్టం వచ్చినట్టు రాస్తే చెల్లదు అని చెప్పేసి ఎంత సైంటిఫిక్గా బ్రిటిష్ వాళ్ళు ఈ సెక్షన్ 27 ఎవిడెన్స్ యాక్ట్ తెచ్చారంటే దాన్ని అప్రిషియేట్ చేయాల్సిన చట్టం. పోలీసులు రికార్డ్ చేసి ఏ స్టేట్మెంట్ కూడా చెల్లదు అని క్లియర్గా చట్టం చెప్తాంది. అయితే ఇదే చట్టం గురించి చెప్తాను. ఇదే సెక్షన్ 27 ఎవిడెన్స్ యాక్ట్ చాలా ముఖ్యమైన సెక్షన్ ఇది మొత్తం నేర విచారణలో. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 27 ఎవిడెన్స్ యాక్ట్ ఏమని ఉందంటే పోలీసులు ఏం రికార్డ్ చేసినా అది సాక్ష్యంగా చెల్లుతుందని పెట్టారు. అంటే మానవుడు కోరుకునేది ఉన్న చట్టం కంటే మెరుగ్గా ఏమన్నా ఉంటే వాళ్ళు సంతోషిస్తారు, స్వీకరిస్తారు. ఉన్న చట్టం సైంటిఫిక్గా ఉంది, బ్రిటిష్ వాడు చేసిన చట్టం చాలా మనిషి యొక్క హక్కులను గౌరవించే విధంగా ఉంది. ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం అనాగరికంగా ఉంది. పోలీసు వాళ్ళు చేసేది మాకు తెలుసు, కొట్టి ఒప్పిస్తారు, అది సాక్ష్యంగా చెల్లుతుందని చెప్పేస్తే ఏంటి ఆ ముద్దాయి పరిస్థితి? ఇది చాలా డేంజరస్ నేర చట్టం ఈ విధంగా చేయడం అనేది. ఇప్పుడు న్యాయ వ్యవస్థ పరిమితులను దాటి చట్టాలు చేయడంలో ప్రభుత్వం యొక్క పాత్ర దేశంలో 4 పార్లమెంటరీ వ్యవస్థ కావచ్చు, అలాగే బ్యూరోక్రసీ కావచ్చు, మీడియా కావచ్చు, అలాగే జ్యుడిషియరీ, ఈ 4 ప్రజాస్వామ్యానికి పిల్లర్లు అంటారు. ఇలాంటి చట్టాలు చేయడంలో ప్రధానంగా ఈ న్యాయ వ్యవస్థ అనే పాత్ర అనేది ఉండదా? అసలు చట్టం చేసేటప్పుడే చూడాల్సినటువంటి న్యాయ వ్యవస్థ అసలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త నేర చట్టాలలో న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి నిపుణులు ఇక్కడ లేరంటారా? చాలా ముఖ్యమైన సవరణ ఏంటంటే ఎఫ్ఐఆర్ ఏం చేశారంటే ఇప్పటి వరకు ఏదైనా ఒక నేరం జరిగితే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే దాన్ని వెంటనే రిజిస్టర్ చేయాలి అనేది చట్టం. ఏమాత్రం ఆలస్యం చేసినా దాంట్లో వేరే శక్తులు ఎంటర్ అవుతాయి, వేరే వాళ్ళ యొక్క మైండ్ సెట్ దాంట్లో ఎంటర్ అవుతుంది. ఇంకే ఏదైనా విలేజ్లు జరిగితే రాజకీయాలు ఎంటర్ అవుతాయి. ఒక నేరం మర్డర్ జరిగితే వారికి శత్రువులుగా ఉండేని పేర్లు కూడా ఇరికించే అవకాశం ఉంది ఆలస్యం అయితే. కాబట్టి వితౌట్ డిలే, ఎలాంటి ఆలస్యం లేకుండా పోలీస్ స్టేషన్కు ఎంత తొందరగా వెళితే దాని వాల్యూ అంత ఎక్కువ అనేది ఇండియన్ పీనల్ కోడ్ బ్రిటిష్ వాళ్ళు తెచ్చిన చట్టమే, వాళ్ళ ప్రకారమే చెబుదాం.
మరి ఇప్పుడు వీళ్ళు తెచ్చిన చట్టం ఏం తెలుసా? ఎఫ్ఐఆర్ 15 రోజుల వరకు, 3 రోజులు, 15 రోజుల వరకు రిజిస్టర్ చేయొచ్చంట. అంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాకుండానే విచారణ చేయొచ్చునంట, ప్రాథమిక విచారణ. ఇదెక్కడి నేరం విచారణ నాకు అర్థం కావడం లేదు. అన్ని రోజులు డిలే చేస్తే ఇప్పుడున్న పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందో మనకు తెలుసు. 15 రోజుల లోపల ఎప్పుడైనా నువ్వు రిజిస్టర్ చేయొచ్చు ఎఫ్ఐఆర్ అంటే, ఆ లోపల ఎన్ని జరుగుతాయి అంటే కంప్లైంట్ ఇవ్వాల్సిన వ్యక్తి తను చెప్పదలుచుకునేది కాకుండా రాజకీయం ఎంటర్ అవుతుంది, బంధువులు ఎంటర్ అవుతారు, ఇంకొకరి మేధావులు, అతి మేధావులు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఒపీనియన్ దాంట్లో ఎంటర్ అయిపోయి ముద్దాయిలు కాని వాళ్ళు, నేరం చేయని వాళ్ళందరి పేర్లు దాంట్లో ఇరికించేసి ఆ ఎఫ్ఐఆర్ యొక్క వాల్యూనే వేరే విధంగా ఉంటుంది. ఆ విధంగా తయారై కావడం అనేది తప్పు అని చెప్పి సుప్రీంకోర్టు వేలాది జడ్జిమెంట్లు ఇచ్చింది. కాబట్టి ఎఫ్ఐఆర్ ఈ విధంగా అంటే సుప్రీంకోర్టు నిర్ణయాలను కూడా మీరు గౌరవించరా? ఇక్కడ పాయింట్. సుప్రీంకోర్టు వెరీ క్లియర్. ఎఫ్ఐఆర్ డిలే అయితే కేసు కొట్టేయాలని ఉంది. మర్డర్ కేసుకో సరైన రీజన్స్ లేకపోతే ఎఫ్ఐఆర్ ఎందుకు డిలే రిజిస్టర్ చేశావు అని సరైన కారణం ఇవ్వకపోతే కేసు కొట్టేయాలని ఉంది. అలాంటి సుప్రీంకోర్టు యొక్క నిర్ణయాలను మీరు గౌరవించకుండా ఏంది 15 రోజులకి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయొచ్చు అంటే చాలా విచిత్రమైన చట్టం ఇది. ఏ రకమైన హక్కులను, ప్రజల యొక్క హక్కులను గౌరవిస్తుందో అర్థం కావడం లేదు. ఇంత దారుణమైన పరిస్థితి ఉంది అని తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వంలో కావచ్చు, కేంద్ర ప్రభుత్వం న్యాయ నిపుణుల సలహా తీసుకుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇట్లా చట్టం చేసే ముందు ఇది తప్పు, ఈ విధంగా చేయడం ప్రజల హక్కులను కాలరాసినట్లే. చాలా వరకు ఉన్నవానికి కావచ్చు, రాజకీయ నాయకులకే పూర్తి స్థాయిలో మేలు జరుగుతుంది, మిగిలిన వారికి మేలు జరిగే పరిస్థితి ఉండదు అనేటువంటి విషయాలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి న్యాయ నిపుణులు తీసుకువెళ్ళలేకపోయారా ఈ చట్టంలో? అసలు కేంద్ర ప్రభుత్వం యొక్క మెయిన్ ఉద్దేశము మేధావులందరినీ లోపలేయండి, ముందు దీన్ని చర్చించే వాళ్ళ గురించి. అసలు ఆలోచన పరులను ఎవరు కూడా బయట ఉండడానికి వీల్లేదు. వాళ్ళే ఎవరైతే ఏ దాని గురించి ఆలోచించకూడదు. అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మనుధర్మ శాస్త్రాన్ని తీసుకురావాలని ఉంది. పొరపాటున వాళ్ళకి మెజారిటీ తగ్గిపోయింది, కానీ లేకపోతే ఈ పార్టీకి కాన్స్టిట్యూషన్నే రద్దు చేసేసి వేరేది మనుధర్మ శాస్త్రం అంతా దీంట్లో పెట్టాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఆ ఆలోచనలో క్రమంలో నెక్స్ట్ అయినా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో దేశద్రోహ చట్టం ముఖ్యంగా ఆలోచనా పరులందరినీ, ఎక్కడైతే ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతుందో రకరకాల ప్రజాస్వామ్యవాదులంతా కూడా గొంతెత్తి మొత్తం ప్రజల్లేకపోతారు. ప్రజల్లేకపోయినప్పుడు ఆ కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలన్నీ కూడా తప్పు అని చెప్పి ప్రజలు అర్థం చేసుకొని వాళ్ళ భరతం పడతారనే ఉద్దేశంతో ఫస్ట్ ఈ మాట్లాడే వాళ్ళందరినీ లోపల వేయండి. మాట్లాడే వాళ్ళందరూ ప్రజల హక్కుల కోసం మాట్లాడేవాళ్ళు, ప్రజల సమస్యల కోసం మాట్లాడేవాళ్ళు, ఇతర ఉద్యమాలు, ప్రజా ఉద్యమాలు చేసే ప్రజా సంఘాలను, వీళ్ళందరినీ కూడా లోపల దొబ్బడానికి ఒక చట్టం మళ్ళీ తీసుకొచ్చారు. ఆ చట్టం 124A, అది దేశద్రోహ చట్టం. ఆ చట్టాన్ని వద్దు, అది ఇంప్లిమెంట్ చేయొద్దు, అది బ్రిటిష్ కాలంలో వాళ్ళు భారతీయుల పైన ఉపయోగించడానికి తెచ్చినారని చెప్పి సుప్రీంకోర్టు వెరీ క్లియర్గా దానిపైన స్టే చేసింది. అప్పటి నుంచి గత 2 సంవత్సరాలుగా ఆ రకమైన కేసులు నమోదు కూడా కాలేదు దేశంలో. కానీ గతంలో చంద్రబాబు ప్రభుత్వం కావచ్చు, గతంలో కొన్ని ప్రభుత్వాలు కూడా, కొన్ని కేంద్రంలో అంటే యూపీఏ గవర్నమెంట్, గతంలో ఉన్నటువంటి గవర్నమెంట్ పోటా కానీ ఇలాంటి డిఫరెంట్ యాక్ట్స్ కొన్ని తీసుకొచ్చి అప్పుడు కూడా ప్రజలు దేశవ్యాప్తంగా కూడా అసలు సంబంధం లేని వ్యక్తులను కూడా ఆ కేసుల్లో ఇరికిచ్చారు. ఇప్పుడు ఇదే పరిస్థితి ఈ కొత్త చట్టాల వల్ల సామాన్యుడికి ఖచ్చితంగా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి మీరు చెప్పేదాన్ని బట్టి. సామాన్యుడే కాదు, ప్రొఫెసర్లు, న్యాయ నిపుణులు, కవులు, కళాకారులు, హక్కుల నేతలు, వీళ్ళందరికీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితి తేవడానికి సెక్షన్ 124A రద్దు చేసి దాని స్థానంలో సెక్షన్ 150 తీసుకొచ్చారు. 124 స్టే తీసుకొచ్చారు కాబట్టి సెక్షన్ పేరు మార్చేశారు 150. దీంట్లో క్లియర్గా ఈ కవులు, కళాకారులు, ప్రజల కోసం, హక్కుల కోసం మాట్లాడే వాళ్ళందరికీ కూడా జైలు శిక్ష వేసే అవకాశం, వాళ్ళని కేసులు నమోదు చేసే అవకాశం, దేశ సమగ్రత దెబ్బతింటుంది, లేకపోతే ఇంటిగ్రిటీ అంటే సమైక్యత దెబ్బతింటుంది అనే కారణంతో దీంట్లో అన్ని పెట్టారు 150, సెక్షన్ 150లో. కేంద్ర ప్రభుత్వమే మాట్లాడుతుంది, బీజేపీ ప్రభుత్వం, ఈ ముస్లిమ్స్ దేశంలో ఉండకూడదు, వీళ్ళని తరిమేయాలా, వీళ్ళు మన దేశానికి సంబంధించిన వాళ్ళు కాదు అని వాళ్ళే మాట్లాడుతున్నారు. సెక్షన్ 150 వాళ్ళకే వర్తిస్తుంది. వాస్తవంగా వాళ్ళందరినీ లోపల వేయాలి. అంటే దేశ సమగ్రత అంటే సమైక్యత, ఇంటిగ్రిటీ, ఒక సమైక్యత దెబ్బతినే విధంగా వాళ్ళే మాట్లాడుతున్నారు, వీళ్ళెవరు మాట్లాడడం లేదు. కాబట్టి ఈ ప్రజా ఉద్యమాలన్నింటినీ ముఖ్యంగా ఈ చట్టం ఉద్దేశం క్లియర్గా కనిపిస్తుంది ఏంటంటే, నాకు ప్రజా ఉద్యమాలను దెబ్బతీయాల, ప్రజల వాక్ స్వాతంత్రం కానీ నోరు మూపించేయాల,
వాక్ స్వాతంత్రం పైన పూర్తిగా దెబ్బతీసే విధంగా ఈ నేర చట్టాలు సెక్షన్ 150లో క్లియర్గా ఆ రకమైన భయోత్పాతాన్ని కల్పించే విధంగా ప్రజల కోసం ఎవరైతే మాట్లాడుతున్నారో అది క్లియర్గా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం వాళ్ళ భవిష్యత్తు ఏంది, బీజేపీ ప్రభుత్వం మనధర్మ శాస్త్రం యొక్క కాన్స్టిట్యూషన్ తయారు చేయాలి. అందుకోసం ఇక్కడ ఎవరైతే హక్కుల కోసం పోరాటం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా జైల్లో ఉండాలి. ఇప్పటికే 5,000 పైచులకు జైలులో ఉండారు. ఇలాంటి ఊపా చట్టం కానీ తర్వాత భయంకర నల్ల చట్టాలన్నీ ఉపయోగించి నోరు తెరిసే వాళ్ళందరినీ కూడా 5,000 వరకు జనం మేధావులు కవులు కళాకారులు అందరూ కూడా జైలులో ఉన్న పరిస్థితి. వాళ్ళ లక్ష్యం నెరవేర్చుకోవడానికి వాక్ స్వాతంత్రం అనేది లేకుండా చేయడం కోసము ఈ మేధావులకు ప్రధానంగా ఈ మానవ హక్కులను హరించే విధంగా ఈ సెక్షన్ 150 తీసుకొచ్చారు. ఇప్పుడు ఇంత జరుగుతుంది, సుప్రీంకోర్టు స్టే వచ్చింది, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షాలు ఇన్ని ఉన్నాయి. ఏ ఒక్క భాగస్వామ్య పక్షం గానీ ఇటు ప్రతిపక్ష అంటే కాంగ్రెస్ సంబంధిత అన్ని పార్టీలు వీళ్ళు ఇద్దరు కూడా కనీసం ప్రతిపక్షమైన వీటి మీద ఎందుకు నోరు మెదపడం లేదని అంటారు. అంటే వాస్తవంగా రాజకీయ పార్టీలను ఎవరిని పెద్దగా తేడాగా మనమేం చూడనక్కర్లేదు. కొంచెం తేడాతో అందరూ ఒకటే. దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వమే ఊపాలు తెచ్చింది, పోటాలు తెచ్చింది అనేది తెచ్చింది. ఇక్కడ మనకు కళ్ళ ముందర కనిపిస్తుంది అంటే ఆ రోజు పార్లమెంట్లో బిల్లు పైన ఎందుకు చర్చ జరగలేదు, 175 మంది సభ్యులందరినీ బయటకు పంపించేసి ఎలాంటి చర్చ లేకుండా పార్లమెంటులో ఈ బిల్లు తెచ్చారు. ఇది దేశవ్యాప్తంగా ఆ బిల్లు పెట్టకముందే ఏం చేయాలా, జనంలోకి రావాలా, ఏ రకమైన సమస్య ఉంది, ఇప్పుడున్న బ్రిటిష్ చట్టాలతో ఏ రకమైన ప్రజలకు ఏ రకమైన ప్రాబ్లం ఉంది ప్రజల్లో చర్చించాలా, అన్ని రకాల న్యాయవాదులతో చర్చించాలా, ప్రజలతో చర్చించాలా, కవులు కళాకారులు రాజకీయ పార్టీలు ఎంతో మంది మేధావులు ఉన్నారు. ఎక్కడా కూడా ఇది బ్రిటిష్ కాలంలో తెచ్చిన ఈ చట్టం పనికిరాందని కానీ మేము తెచ్చే చట్టం ఎట్లుంటుంది దానికంటే మెరుగ్గా ఉంటుంది అని ఎక్కడ చర్చ చేసినారు? ఎక్కడ చర్చ పెట్టలేదు. అసలు చర్చ పెట్టకుండా ఏకధాటిగా వాళ్లే పార్లమెంటు సభ్యులు మిగతా పార్టీలందరినీ కూడా పక్కన దొబ్బేసి ఈ బిల్లు పెట్టారు. వాళ్ళే మూజువా అని అంటే ఎవరు లేరు మేమే ఆమోదించుకుంటామని చెప్పేసి అనే పద్ధతిలో దాన్ని సంతకాలు పెట్టేశారు గుడ్డిగా. వీళ్ళు పార్లమెంటు మెంబర్స్ ఎంపీలు అంత స్వేచ్ఛ ఉంటుంది స్వతహాగా ఆ పార్టీలో తీసుకున్న నిర్ణయాన్ని డిస్కస్ చేసే అంత స్వేచ్ఛ మన దేశంలో అయితే లేదు. ఆ రాజకీయ పార్టీ ప్రధానమంత్రి ఇంకొక అమిత్ షా మోడీనో తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా డిస్కస్ చేసే సత్తా శక్తి ఏ ఎంపీకి ఉండదు. ఇదే కాదు కాంగ్రెస్ పార్టీ అయినా అంతే. వాళ్ళు కూడా ఎంపీలు వాళ్ళ నిర్ణయాన్ని ధిక్కరిస్తూ చర్చించేంత పరిస్థితి ఉండదు. ఎటు తిరిగి చివరికి ప్రజా సంఘాలు, మేధావులు, ఈ న్యాయ నిపుణులు, ఈ ఎక్స్పర్ట్స్ అంతా చర్చించే అవకాశం ఉంటుంది కానీ ఆ చర్చ కూడా చేయలేదు. న్యాయ వ్యవస్థనే కాదని చెప్పి ఇంతటి ఘోరమైనటువంటి చట్టాలను కేంద్రం తీసుకొని వస్తుంది. కనీసము ఇప్పటికైనా కూడా దేశవ్యాప్తంగా న్యాయవాదులు కావచ్చు, న్యాయమూర్తులు కావచ్చు, మిగిలిన వాళ్ళు ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేటటువంటి అవసరం ఉందంటారా? ఒకసారి ఊహించుకుంటేనే కష్టమవుతుంది. కాబట్టి దేశంలో ఉండే ప్రజాస్వామ్యవాదులు కానీ మేధావులు కానీ వీళ్ళందరూ కూడా ఈ అండోమెక్రటిక్గా అప్రజాస్వామ్యకంగా ఉన్న ఈ చట్టాల పట్ల అందరూ వ్యతిరేకించాల్సిందే, వాటిని చర్చలోకి తీసుకురావాల్సిందే. అమలు కాకుండా ఖచ్చితంగా వీటిని ఆపడానికి ఏ రకమైన ఉద్యమాలు చేయాలనో అన్నీ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఇందులో ఎవరెవరు ప్రధానంగా అంటే ఒక అడ్వకేట్స్ కావచ్చు, న్యాయమూర్తులు కావచ్చు, వీళ్ళేగా ఉండాలన్నా దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా కలిసి చేయాల్సిన అవసరం ఉందంటారు? మొత్తం ఈ సబ్జెక్టు ఎట్టయితే మన ఆంధ్రప్రదేశ్లో ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చినప్పుడు మొత్తం అది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. న్యాయవాదులు చేసిన ఉద్యమము ప్రజలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు కూడా ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి, చివరికి ఒక రాజకీయ హామీగా కూడా వచ్చి దాన్ని రద్దు చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఆ రకంగా ఒక బలమైన ఉద్యమం దేశవ్యాప్తంగా జరిగితే తప్ప ఇవి ఆగవు. కేవలం సుప్రీంకోర్టు ఇంకోటో స్టే ఇచ్చినంత మాత్రాన ఇదేం అయిపోదు. మళ్ళా 6 జడ్జిలపైన ఒత్తిడి తెచ్చి వాళ్ళ యొక్క రాజకీయ అధికారాన్ని ఉపయోగించి న్యాయ వ్యవస్థను కూడా ఇది వాళ్ళ చేతుల్లో పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఉంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే సత్వర న్యాయం చేస్తాము, సత్వర న్యాయం కోసమే ఈ చట్టాలు తెచ్చాము, చాలా స్పీడ్గా ఇవి జరుగుతాయని చెప్పడం అనేది శుద్ధ అబద్ధం. ఎందుకంటే దేశంలో ఈరోజు 5 కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయి. మామూలుగా 5 కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయంటే జడ్జిల సంఖ్య తక్కువ మన దేశంలో. జడ్జిలు మామూలుగా అయితే మన దేశంలో 20 లోపలే ఉన్నారు. 1 మిలియన్ జనాభాకు 20 లోపలే ఉన్నారు. అమెరికాలో లాంటి దేశాల్లో అయితే 1 మిలియన్కు 100 మంది జడ్జిలు ఉన్నారు. అంటే ఈ కేసులను జడ్జిల సంఖ్య ఏ విధంగా పెంచాలా, ప్రతి మండలానికి ఒక న్యాయ వ్యవస్థ ప్రజల దగ్గరికి తీసుకెళ్లకపోవడానికి కారణం ఏంటి? అసలు వీళ్ళు సత్వర న్యాయం అంటే
జడ్జిల మీద ఒత్తిడి పెట్టా పలానా తేదీ లోపల మీరు డిస్పోజ్ చేయాల్సిందే ఒత్తిడి పెడితే ఆ జడ్జి దగ్గర 1000 కేసులు ఉన్నాయి. ఎక్కడా కూడా 1000 తక్కువ ఏం లేవు ప్రతి జడ్జి దగ్గర. ఇప్పుడున్న మన ప్రజెంట్ జడ్జిలు వాళ్ళు రోజుకొచ్చి 1-2 కేసులు చేయగలుగుతారు. నువ్వు ఎంత నిబంధన పెట్టినా కూడా ఆ కేసులు డిస్పోజ్ చేయడం వాళ్ళకి సాధ్యం కాదు. ప్రొసీజర్ అంతా పూర్తి కావాలి కదా. సాక్షులను విచారించాలా, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని విచారించాలా, తర్వాత ఆర్గ్యుమెంట్ 2 వైపులా డిఫెన్స్ ఏమన్నా ఉంటే విచారించుకోవాలా, 2 వైపులా ఆర్గ్యుమెంట్ ఇది ఈ ప్రొసీజర్ అంతా కూడా ఒక కేసు పూర్తి చేయడానికి ఆ ప్రొసీజర్స్ అన్నీ కూడా ఐపీసీ, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఇవన్నీ పూర్తి కావాలంటే ఒక కేసుకు ఒక సమయం పడుతుంది. ఆ సమయం ఆ జడ్జికి ఉండదు. ఉండేది 2000 కేసులు ఉంటే ఒక జడ్జి ఏం చేస్తాడు? కాబట్టి సత్వర న్యాయం అనేది మీనింగ్ మార్చేయాలి. వాళ్ళు సత్వర న్యాయం అంటే చట్టాలు కఠినంగా చేస్తే సరిపోతాయనుకోవడం తప్పు. మండల స్థాయి వరకు న్యాయ అంటే కోర్టులు వెళ్ళిపోవాలి. మండల స్థాయి వరకు కోర్టు వెళ్ళిపోయి జడ్జిల సంఖ్యను పెంచి ఆ కేసుల భారాన్ని జడ్జిలకు తగ్గిస్తే అప్పుడు స్పీడ్ డిస్పోజల్ ఉంటుంది. అది సత్వర న్యాయం అంటే. అట్లా లేకుండా కఠినంగా చట్టాలు చేసి మేము సత్వర న్యాయం చేసేస్తామంటే ఆ చట్టాలు కూడా అండర్మెక్రటిక్ గా ఉండి ఇవంతా పూర్తిగా తొందరగా న్యాయం జరుగుతుండడం అనేది శుద్ధ అబద్ధం. కాబట్టి ఉరిశిక్ష వేస్తాము, ఒక మర్డర్ చేస్తే భయంకరమైన నేరాలు ఉరిశిక్షలు వేస్తున్నారు. నేరాలు తగ్గినాయా అంటే చట్టము భయంకరంగా వచ్చినప్పటికీ కూడా ప్రపంచంలో ఒకసారి మనం డేటాను చూసుకున్నామంటే కొన్ని మర్డర్ కేసులలో, సీరియస్ మర్డర్ కేసులలో ఉరిశిక్షలు వేస్తున్నారు. అది చట్టం. ఉరిశిక్షలు వేస్తున్నప్పటికీ ఉరిశిక్ష వేసిన దేశాలు వేయని దేశాలను కంపేర్ చేశారు మేధావులు, ఎక్స్పర్ట్స్, నిపుణులు. ఇది చేస్తే ఉరిశిక్ష వేసినా వేయకపోయినా నేరాల సంఖ్య తగ్గలేదు. అంటే కఠిన చట్టాలతో నేరాలు తగ్గుతాయా అంటే తగ్గవు. అది సమాజ క్రమంలో జరిగే పద్ధతిలోనే వాళ్ళు ఆ నేరాలు చేస్తూనే ఉంటారు. ఎందుకు జరుగుతాయనేది సామాజిక అంశాలు ముడిపడి ఉంటాయి దానికి. ఆ నేరం ఎందుకు జరుగుతుంది, ఆ మానవీయ కోణాన్ని కూడా కోర్టులు ఇప్పుడు ఆ చట్టాలలో, బ్రిటిష్ చట్టాలలో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే ఒక మనిషి ఈ నేరం ఎందుకు చేశాడు. ఇప్పుడు కొంతమంది పొట్టకుట్టు కోసం దొంగతనం చేస్తాడు, వానికి జరగదు. ఇంకొకటి వచ్చి రాజకీయ నాయకుడు తరతరాలుగా దాచిపెట్టుకోవడానికి ప్రజల ఆస్తినంతా దొంగతనం చేసి ఒక కుప్ప చేసుకుంటాడు. వీని దొంగతనానికి వాడి దొంగతనానికి తేడా చూడండి అంటుంది బ్రిటిష్ చట్టం. నీ చట్టం ఎక్కడ చెప్తాను చెప్పండి. కేంద్ర ప్రభుత్వం ఈ పద్ధతి తీసుకొచ్చిన చట్టం ఈ మానవీయ కోణాన్ని పక్కన పెట్టేసింది. నేరం చేసినావు కదా, ఉరి శిక్ష నీకంతే. ఇప్పుడు ఉదాహరణకు లేడీస్ విషయానికి వస్తే ఒక మైనర్ అమ్మాయిని రేప్ చేస్తే అంటే వాడు నేరం రుజువు నిజంగా ఒకసారి అమాయకులు కూడా బలి అవకాశం ఉంది. 100 మంది ముద్దాయిలు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక నిరపరాధి శిక్షించబడకూడదనేది న్యాయసూత్రం. దానికి భిన్నంగా వాడు ఉరిశిక్ష పెట్టినారు. ఉరిశిక్షే అమానవీయ చరిత్ర. అంటే రాజులు బహిరంగ ఉరిశిక్ష వేస్తున్నారు, అది వద్దు అని చెప్పేసి ఒక రకంగా బ్రిటిష్ వాళ్ళు ఒక రకంగా అభిప్రాయపడినారు. మన ప్రభుత్వాలు కూడా ఈ ఉరిశిక్ష అనేది వద్దు ప్రపంచంలో అని అనుకుంటున్నారు. అలాంటి టైంలో ఉరిశిక్షను మళ్ళీ తీసుకొచ్చారు. అంటే ఈ చట్టాలు నాగరిక సమాజం వైపు పోతున్నాయా అంటే ఈ సమాజాన్ని నాగరికంగా దశలో అంటే ముందు ఉన్న అనాగరిక శిక్షలను నాగరికం వైపు తీసుకెళ్తున్నారా లేకపోతే వీళ్ళు అనాగరికాన్ని మళ్ళీ తీసుకొస్తున్నారా అనే ఒక డౌట్ అయితే దీంట్లో క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళాలా, చర్చ జరగాల. చర్చ జరిగి ఈ చట్టాలు ఏమాత్రం మనకు ఉపయోగపడతాయనేది ప్రజలందరూ కూడా నిర్ణయించుకొని ఇది ఖచ్చితంగా మనం నిర్ణయించుకోవాల్సిన అవసరం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద మొట్టమొదట రాయచోటు నుంచే ప్రజల్లోకి తీసుకెళ్లేదానికి మొదట మీరే ఇది ప్రజల్లోకి చైతన్యం తీసుకొచ్చేదానికి కూడా ప్రయత్నం చేశారు. ఇదే అంశాన్ని ఇప్పుడు కేంద్రం తీసుకొచ్చినటువంటి ఈ కొత్త నేర చట్టాల మీద కూడా ముందు ఏమైనా అంటే మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? మా రాష్ట్ర ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ఏపీ ఇండియా వ్యాప్తంగా కూడా మన ఆర్గనైజేషన్ ఉంది. ఈ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ దేశవ్యాప్తంగా కూడా ఇప్పటికే నితీష్ కుమార్కు, చంద్రబాబు నాయుడుకు, కేంద్ర ప్రభుత్వానికి, న్యాయశాఖ మంత్రులకు అప్పటికే వారం ముందే లెటర్లు పెట్టాం. దీన్ని ఆపండి, ఇది చాలా ప్రమాదకరంగా ఉంది, ప్రజల హక్కులను హరించే విధంగా ఉంది, కాబట్టి మీరు దీన్ని కేంద్ర ప్రభుత్వం యొక్క అమలును ఆపడానికి మీరు ప్రయత్నం చేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడుకి చెప్పాం లెటర్ ద్వారా మా వాళ్ళు ఢిల్లీ నుంచి. అదేవిధంగా నితీష్ కుమార్కి చెప్పినాం, మీరు ముఖ్యులు దీంట్లో ఎన్డీఏ ప్రభుత్వంలో, కాబట్టి మీరు దీన్ని కేంద్ర దృష్టికి తీసుకెళ్ళి ఈ చట్టాల అమలు పట్ల మీరు ఖచ్చితంగా ఆపడానికి ప్రయత్నం చేయండి అని చెప్పేసి ఇప్పటికే మనం ఒక ప్రారంభం అయితే చేశాం దేశవ్యాప్తంగా. అదేవిధంగా రాష్ట్ర కమిటీ కూడా కూర్చొని ఈ ఆల్రెడీ అజిటేషన్ మొదలైంది. ఇప్పటికే ఒక 10-15 ఏరియాలలో జిల్లాలలో దీనిపైన ఈ చట్టాలను అమలు ఆపాలని చెప్పేసి ఉద్యమాలు మొదలైనాయి. ఇది ఖచ్చితంగా ప్రజల యొక్క హక్కుల కోసము ఇండియన్ అసోసియేషన్ లాయర్స్ IAL ఖచ్చితంగా ఆ చట్టాలను అమలు చేయడానికి ప్రయత్నం చేస్తుంది.
భవిష్యత్తులో వీటిని అమలు కాకుండా కూడా తీవ్ర ప్రయత్నం ఇట్లా లీగల్గా కానీ ఉద్యమాల రూపంలో కానీ ముందుకు తీసుకెళ్తాము. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కంటే కూడా దీన్ని ఎక్కువ చేయాల్సి ఉంది. ఇది ప్యూర్గా 100% ప్రజల యొక్క హక్కులను కాలరాసే అంశమో, పొరపాటున ఎవరైనా తప్పుడు సమాచారంతో ఇది న్యాయవాదులకు సంబంధించింది, న్యాయవాదులు చూసుకుంటారులే అంటే చాలా పొరపాటు. ఒక్క 1% కూడా న్యాయవాదులకు సంబంధం లేని విషయాలు దీంట్లో ఉన్నాయి. మొత్తం ప్రజలే అంతా కస్టడీ, రిమాండు, తర్వాత సంఖ్యలు వేయడం. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఉద్యమాలు చేసే కార్యకర్తలకు ఎవరైనా పొడు భూముల కోసం కానీ, పట్టాదారు పాస్బుక్కుల కోసం కానీ, లేకపోతే ఇళ్ల పట్టాల కోసం కానీ ఉద్యమాలు చేసే ఉద్యమ పార్టీలు కొన్ని ఉన్నాయి మనకు దేశంలో. వీళ్ళు చేసేది వీళ్ళు తెచ్చిన చట్టాలలో బేడీలు వేసి తీసుకెళ్ళచ్చు. సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది, మానవత్వంతో ఉండాలి మనం. నేరం చేసినప్పటికీ ఆ నేరం ఎందుకు చేసినాడో ఆ నేరం జరగకుండా ప్రభుత్వాలు చర్య తీసుకోవాలి. అంతేగాని వాడే నేరస్తుడు, దొంగతనం చేశాడు, వానికి సరైన ప్రొవైడ్ చేయాలా మీరు, అతనికి జీవనోపాధి కల్పించలే, అందువల్ల నేరానికి పాల్పొన్నాడు. ఒక టీచర్ దొంగతనం చేస్తాడా? లేకపోతే ఒక లాయర్ దొంగతనం చేస్తాడా? చేయడు. ఎందుకంటే తనకు కావాల్సిన ఫుడ్ ఉంది. కానీ సామాన్యుడు కొంతమంది నేరాలకు పాల్పడతారు. ఎప్పుడు పాల్పడతారు? వాళ్ళకి సరైన ఫుడ్ ఉండదు కాబట్టి పాల్పడతారు. ఆ ఫుడ్ను మీరు పెట్టగలిగితే ఎందుకు నేరం చేస్తాడనే మానవీయ కోణం ఇండియన్ పీనల్ కోడ్లో చాలా క్లియర్గా వందలాది జడ్జిమెంట్లు దీనిపైన సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఇచ్చి ఉండాలి. కాబట్టి నేరం చేసినందు తప్పు కాదు, సమాజంలో కొన్ని నేరాలు ఉన్నాయి, సమాజంలో జరుగుతున్న పరిస్థితులు వాళ్ళ నేరానికి పురికొల్పుతుంది. కాబట్టి మానవీయ కోణంలో చూడండి అని చెప్పేసి చాలా క్లియర్గా ఉంది. థ్యాంక్ యూ. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త నేర చట్టాలతో ప్రజల హక్కులు కాలరాయడం ఖచ్చితమేనని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ అసోసియేషన్ తీవ్రంగా భావిస్తుంది. ఒక లాయర్స్కే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మేల్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ నల్ల చట్టాలను ఎదుర్కోవాల్సిన అవసరం, అలాగే వీటికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం కూడా ఎంతో ఉందని కూడా లాయర్ ఈశ్వర్ అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది.